నమస్కారం సార్. నా పేరు ప్రసాద్, సీనియర్ అడ్వకేటు, హైకోర్టు. మరి ఇక్కడ ఒక మంచి విషయాన్ని తీసుకొచ్చారు. అయితే రాజకీయాలు ఇవాళ చాలా కలుషితమైపోయినాయి. మరి రాజకీయాల్లో నేర చరిత్ర ఉండకూడదు అని అడుగుతున్నారు. ఈరోజు 100% పైచీలకు అంతా నేరస్తులే. అదేవిధంగా వాళ్ళకు భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవం లేదు. భారత రాజ్యాంగం ఒక పేజీ కూడా చదివి ఉండరు వాళ్ళు. భారత రాజ్యాంగం తెలియదు. నిజంగా భారత రాజ్యాంగం చదివి ఉండి భారత రాజ్యాంగాన్ని కూడా తెలుసుకొని ఉంటే ఈ దేశం చాలా బ్రహ్మాండంగా ఉండేది. మరి అటువంటి నేర చరిత్రలంతా అక్కడ కూర్చొని ఇవాళ అన్ని రంగాలను వాళ్ళు శాసించే స్థాయికి వచ్చారంటే ఇక నవ్వాలా బాధపడాలా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇవాళ దేశంలో ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా స్మగుల్డ్, ఎక్కడ చూసినా అవినీతి, ఎక్కడ చూసినా అవినీతి పరులు, దోపిడీదారులు వీళ్ళంతా రాజ్యం వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఇది ఎంత మాట్లాడాలన్నా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు చూస్తున్నాం, నేను కొత్తగా చెప్పేదేం కాదు. ఈరోజు నిత్యం పేపర్లు చూస్తున్నాం, మరి ఆ సోషల్ మీడియా వచ్చింది, చెప్తా ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు మరి దోసిపెడతా ఉన్నారు. ఎవరు వాళ్ళంతా? వాళ్ళు విదేశాలు పారిపోయారు. మరి ప్రజలు కడుతున్న ట్యాక్స్ మరి ప్రభుత్వానికి చేస్తుంది. మరి ఏం అభివృద్ధి చేశారు చెప్పమనండి. ఒక ప్రశ్నకి సమాధానం చెప్పగలిగితే మేము చాలా ఆనందపడగలుగుతాం. కానీ ఈరోజు ఇంకొకటి రెండో విషయం ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఈవీఎంఎల్ అనేది లేదు. మరి ఈ దేశంలో ఎందుకు ఉపయోగిస్తూ ఉన్నారు? దానికి సమాధానం ఏమైనా ఉందా మీ దగ్గర? ఎన్నికల కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, అదేవిధంగా కోర్టు అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, అదేవిధంగా పార్లమెంటు ఒక ఇండిపెండెంట్ బాడీ. అటువంటి వాటి అన్నీ కూడా మీరు ఏళ్ళు జొరబడి మరి రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకొని, కోర్టులు మీ చేతుల్లోకి తీసుకొని, ఐటీలను ఈడీలను మీ చేతుల్లోకి తీసుకొని మీ మాట వినకపోతే వాళ్ళు ఓడించే దానికోసం ఓటింగ్ మిషన్ల ద్వారా మీరు అధికారాల్లోకి వస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. అయితే మీకు తప్పనిసరిగా ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు వస్తాయి. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. భారత రాజ్యాంగాన్ని ఎలా రక్షించుకోవాలో, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ బహుజన వర్గాలు కూడా ఈ జరిగే దుర్మార్గాలను చూస్తున్నారు. ఈరోజు ఎక్కడ చూసినా అవినీతి, మరి మానభంగాలు, అసలు ఈ చిన్న పిల్లల మీద ఎంత దాడులు చేస్తూ ఉన్నారు, ఎంత అమానుషంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఎవరికైనా శిక్ష వేశారా? రేప్ చేసిన వాళ్ళని మొన్న రిలీజ్ చేశారంటే ఇంతకన్నా దుర్మార్గం ఒకటి ఉందా? కాబట్టి కోర్టులను మీ ఆధీనంలో పెట్టుకోవడానికి ఎవరిచ్చారు మీకు రైటు? కాబట్టి జ్యుడిషియరీని మీ చేతుల్లో పెట్టుకొని సీజీఎల్ని మీరే అపాయింట్ చేయటం, ఈడీలను మీరే అపాయింట్ చేయటం, ఎన్నికల కమిషన్లు మీరే అపాయింట్ చేయటం, ఈ విధంగా చేయటం వల్ల ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మీకు తగిన గుణపాఠం మాత్రం తప్పనిసరిగా చెప్తారనేది ఆశిస్తున్నాం మేమంతా కూడా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.